అందరికీ నమస్తే అండి. నా వీడియోలు బాగా చూస్తున్నారు. అయితే సబ్స్క్రైబ్ చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నానండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతమైన ఒక పల్లెటూరుకు వెళుతున్నానండి. ఆ పల్లెటూరు అంటే ప్రస్తుతం 214 జాతీయ రహదారితో రూపురేఖలు మారింది. కానీ ఈ గ్రామానికి 3 వైపులా నీళ్లే, 4వ వైపును కూడా 1 కిలోమీటర్ దూరంలో బంగాళాఖాతం. ఇలాంటి విచిత్రమైన వాతావరణం ఉన్న ఆ పల్లె ముత్యాలపల్లి. ఇప్పుడు నేను మొగల్తూరు మండలంలో ఉన్న ఈ గ్రామ ఉత్తరం వైపు ఉన్నాను. ఉత్తరం వైపున నిర్మించిన ఈ వంతెన దిగువన ప్రవహించేది ఉప్పుటేరు. ఈ ఉప్పుటేరులో ఒకప్పుడు లాంచీలు మొగల్తూరు వరకు వెళ్ళేవి, భీమవరం పెదలంక ప్రాంతాల నుంచి. ప్రస్తుతం మత్స్య సంపద, ఇతర రవాణా ఈ బోట్లు ఈ పాయలో వెళుతాయి. మొగల్తూరు వరకు ఈ పాయ వెళుతుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది చూడండి. అక్కడక్కడ పెద్ద నదిని తలపిస్తూ చాలా అందంగా కనిపిస్తుంది కదా, చూడండి. ఇప్పుడు నేను ముత్యాలపల్లి గ్రామంలోకి వెళుతున్నాను. ఇప్పుడే ఈ పంచాయతీ ప్రారంభమైంది. ఈ రహదారికి 2 వైపులా కూడా చేపలు, రొయ్యల చెరువులే పూర్తిగా. ఇక ఈ గ్రామంలో ఊరి కనిపించదండి, అంతా మత్స్య సంపదే. చూడండి, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక ఆలయం కడుతున్నారు. ఈ ఊళ్ళో శిల్పులు కూడా చాలామంది ఉన్నారని తెలిసింది. మన రాష్ట్రంలో ఉన్న శిల్పులు ఉన్న గ్రామాల్లో పెద్దాపురంతో సరి సమానంగా ముత్యాలపల్లిలో ఉన్నారంట. ఎక్కడొక శిల్పి ఉన్నారు, ఆయనతో మాట్లాడదామని వెళుతున్నాను. ఇక్కడ ఆయన ఆంజనేయ స్వామి శిల్పాన్ని తయారు చేస్తున్నారు. ఈ గుడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. షష్ఠికి ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు ఊళ్ళో వాళ్ళు. ఈ పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం నిర్మిస్తున్నారు. అందుకోసం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కూడా ఈ బాలాజీ అనే శిల్పి ఆ కార్యక్రమం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మాది ముత్యాలపల్లి, నా పేరు బాలాజీ అండి. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా శిల్పులు. దానికి ముందు ఏంటంటే అందరూ కూడా అగ్నికుల క్షత్రియులు ఇక్కడ. అలాగే ఈ శిల్పులందరూ కూడా తయారవడానికి కారణం ఏంటంటే మొట్టమొదటి మన పొనమండి వెంకటేశ్వర గారని ఆయన తిరుపతిలో డిప్లొమా చేసి ఈ శిల్ప కళాశాలలో ఆయన శిక్షణ పొంది, అలాగే ఆయన అందరూ కూడా ఆయనకి ఈ ఉపాధి కల్పించాడు. ఈ శిల్పులకు కారణం ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఎక్కువ అగ్నికుల క్షత్రియుల్లో ఈ శిల్పులు అనేది బాగా ఈ చుట్టుపక్కల ఊళ్ళో, ఈ ముత్యాలపల్లి అనే ఊళ్ళో బాగా ఎక్కువ శిల్పులు ఉన్నారండి. ఇక్కడ మేము అనేక రాష్ట్రాలు వెళ్ళి మేము ఈ శిల్ప వర్క్ చేస్తూ ఉంటాం. ఇది ముత్యాలపల్లిలో పూర్వం ఉన్న ముత్యాలపల్లి కన్నా ఇప్పుడు హైవే అవ్వడం, దానికి తగ్గ అందరూ కూడా చదువుకుంటాం, మంచి మంచి ఉద్యోగాలు అవ్వటం, అలాగే 2 ఎస్సీలు, కానిస్టేబుల్స్, విఆర్ఓలు, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేయటం, అలాగే మన ఫిషర్మెన్ డిపార్ట్మెంట్లో ఎఫ్డిఓ గారు, అలాగే అనేక ఉద్యోగాలు కూడా ఈ ఊరిలో సాధించారండి. ఈ ముత్యాలపల్లి అనేది పూర్వం కన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది. అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటాం, చెరువులు చేసుకుంటాం, అనేక రకాలుగా ఈ ముత్యాలపల్లి అనేది చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఒక ఆయన పడవలు తయారు చేస్తున్నారండి. ఆయన ఒకసారి పలకరిందాం. ఆయన పేరు తిరుమల నాగేశ్వరరావు అంట. ఆయన ఏం మాట్లాడుతున్నారో విందామండి. మేము 40 సంవత్సరాల నుంచి పడవలు తయారు చేస్తా ఉన్నాం. మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా పడవలే తయారు చేస్తూ ఉంటాం. మాకు వేరే వృత్తి అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి నా సర్వీస్ కూడా 45 సంవత్సరాల నుంచి పడవలు తయారు చేస్తున్నాను. ఇంకా అసలు లెక్కే లేదండి. బోటార్లో కానీ, ఫిషరీస్లో కానీ, లోన్లు కానీ, ఫిషరీస్లో లోన్లు కానీ మేము కొటేషన్ ఇవ్వటం, నావలు తయారు చేయటం, అమ్మటం, మాకు ఇదే వృత్తి అండి.
ఎప్పుడు కూడా పడవలు మా దగ్గర రెడీగా ఉంటాయి. అన్ని సైజులు కూడా ఏ ఆటకైనా సరే అన్ని సైజులు కూడా రెడీగా ఉంటాయి. మీ ఆర్డర్ మీద కూడా మేము తయారు చేసి ఇవ్వగలం. నా సెల్ నెంబర్ 9491716974. ఈ ఊళ్ళో కొన్ని దశాబ్దాలుగా పడవల తయారీ ఒక కుటీర పరిశ్రమగా కొనసాగుతుందండి. అనేక మంది దీని మీద ఉపాధి పొందుతున్నారు. తీర ప్రాంతానికి ఈ పడవల అవసరం కూడా. ముత్యాలపల్లి గ్రామం ద్వీప కల్పం అంటారండి. అంటే 3 వైపులా నీరు ఉండే దాన్ని ద్వీప కల్పం. దీనికి ఒకవైపు మాత్రమే, అంటే తూర్పు వైపున సగం వరకు నీరు ఉన్న మిగిలిన పార్టు మాత్రమే అవకాశం ఉంది రాకపోకలకి. అందుకే ఈ ఊరికి 3 వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వంతెన మనం వచ్చాం. ఇప్పుడు 2వ వంతెన అంటే మొగల్తూరు వైపు బండి ముత్యాల అమ్మవారి ఆలయం వైపు జాతీయ రహదారిలో వెళుతున్నామండి. చూసారా ఊరి ఎంత మారిపోయిందో. చాలా ఒకప్పుడు అసలు ఈ రోడ్లో చిన్న రహదారి ఉండేది, సౌకర్యాలు ఉండేవి కాదు, వంతెనలు ఉండేవి కాదు. ఇదిగో ఇప్పుడు మనం మొగల్తూరు వైపు మళ్ళీ అదే ఉప్పుటేరు పైన వంతెన. ఈ వంతెన ఎన్టీఆర్ హయాంలో 90వ దశకంలో నిర్మించారండి. చూడండి ఈ పైనుంచి కూడా ఉప్పుటేరులో కలిసే కొన్ని డ్రైన్ల నీరేది. ఇప్పుడు మనం ఈ వంతెన పైనుంచి బండి ముత్యాలమ్మ గుడి వైపు వెళ్తాము. చూడండి నీళ్ళు, ఆహ్లాదకరంగా వాతావరణం, వాటిలో మత్స్య సంపద తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో మత్స్య సంపదని చూపించలేకపోయాను, వేరే సారి. ముత్యాలపల్లి గ్రామంలోకి తూర్పు వైపు నుంచి అడుగుపెట్టేసరికి ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. చాలా బాగా తీర్చిదిద్ది ఆవిష్కరించారు. ఈ ఆంజనేయ స్వామికి భక్తులు మంగళవారం కావడం వల్ల చూడండి రద్దీగానే ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి కూడా ముత్యాలమ్మ తల్లి తర్వాత చాలా సెంటిమెంటు ఆలయంగా కోస్తా తీర వైపు వెళ్ళే అందరూ ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుని దండం పెట్టుకుని కోరుకుంటూ వెళ్తారండి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వెనుకనే మళ్ళీ డ్రైన్ ఉంటుంది. ఈరోజు మంగళవారం కావటం వల్ల భక్తులు ప్రసాదాన్ని సిద్ధం చేశారు. పూజలు చేసి స్వామివారికి ఇక్కడ అందరూ ప్రసాదాన్ని స్వీకరించి వెళతారనమాట అండి. చూసారా ఆంజనేయ స్వామి వెనుక మళ్ళీ నీలం రంగులో ఉప్పుటేరు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను ముత్యాలపల్లి బండి ముత్యాల అమ్మవారి గుడికి సమీపంలో నర్సాపురం సముద్ర తీరం అంటే పేరుపాలెం బీచ్కి వెళ్ళే రోడ్డుకు వెళుతున్నానండి. ఈ రోడ్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత
కుడివైపుకి తిరిగితే ముత్యాలపల్లి పల్లెటూరు పచ్చదనం అంతా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వరి తప్ప మామిడి, జీడి మామిడి, సర్వేరు, కొబ్బరి, తరువాత సపోటా, ఉసిరి, ఇంకా చాలా చాలా వాణిజ్య పంటలన్నీ ఈ ముత్యాలపల్లిలో పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. చూడండి. ఇప్పుడు నేను ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళుతున్నాను. ఆయన వయసు 84 ఏళ్ళు. పేరు కొల్లాటి రాజారావు. ఈ ఊరు మాజీ సర్పంచు, తర్వాత బండి ముత్యాల అమ్మవారి ఆలయ కమిటీ దానికి బాధ్యుడిగా 2 సార్లు వ్యవహరించారు. స్కూల్ కమిటీ, ఊళ్ళో రకరకాల పదవులు నిర్మించిన పెద్ద ఆయన. ఇప్పుడు ఆయన ఈ ఊరు గురించి ఏం చెప్తారో విందాం. ఆ కనిపిస్తున్న ఇల్లు వయసు 90 ఏళ్ళండి. ఈ పెద్ద ఆయన చుట్టూ పచ్చని తోటల మధ్య ఈ ఇల్లు ఇలా కట్టుకున్నారు. నిత్యం రంగులతో ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. ఊరు గురించి కాస్త సంపూర్ణంగా ఆయన చెప్పారు, వినండి. ముత్యాలపల్లి చాలా పేదూరండి. అసలు మా చిన్నప్పుడు గోచీలండి. గోచీలు కట్టుకోవడం తప్ప చెడ్డీలు కట్టుకోవడం కూడా డబ్బులు ఉండేవి కాదండి. బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. ఈ మత్స్యకారులకి ఏమీ కూడా వలకట్ల మీద ఆధారపడండి. మాకు వలకట్లు ఉన్నాయి మా ఊరికి. ఏట్లో వలకట్లు కట్టి దాంట్లో వల్ల కట్టి కుటుంబాల వారీగా నీకు ఇవ్వాలది, నీకు ఇది అని చెప్పేసి వంతుల వారీగా కట్టుకుని అలాగా చాలా జాగ్రత్తగా బతికేవారండి. అది ముత్యాలపల్లిలో 1960లో మా అన్నయ్య ఇంజనీర్ అండి. మత్స్యకారుల కుటుంబంలో బియ్యని ఉండేదండి, బీటెక్. ఆ బీటెక్ కాకినాడలో చేసిన వెంటనే 1960లో గుడివాడలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడండి. గుడివాడలో జేఈగా వేశారండి. జేఈగా వేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి జేఈగా చేస్తూ తర్వాత ఏమో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్గా వెళ్ళిపోయాడండి. పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళిపోయి ప్రిన్సిపల్ చేసి డిప్యూటీ డైరెక్టర్ చేసి రిటైర్ అయ్యాడండి. కొల్లాటి నాగేశ్వరరావు గారు చదువుకోవటం వల్ల ఈ ముత్యాలపల్లిలో 20-30 మంది ఇంజనీరింగ్ని తయారు చేశాడండి. పాలిటెక్నిక్ కాలేజీ ఇంజనీరింగ్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ అయితే గబుక్కుని ఉద్యోగాలు వస్తాయని ఎక్కువ సివిల్ ఇంజనీరింగ్ చదివించాడండి. ముత్యాలపల్లిలో పొన్నవండి వెంకటేశ్వరరావు అనేటువంటి అబ్బాయి ఆర్కిటెక్చర్ తిరుపతిలో డిప్లొమా చేశాడండి. ఆర్కిటెక్ట్ చేసి 10th క్లాసే పాస్ అయ్యి విపరీతమైనటువంటి గుళ్ళు కట్టాడండి. మహారాష్ట్రలో భూకంపం వచ్చి ఇళ్ళన్నీ పడిపోతే ఒక ఆయన అక్కడ తీసుకెళ్ళి ప్రతి వీధికి ఒక గుడి కట్టించాడండి. 350 కిలోమీటర్ల నుంచి వచ్చి ఈ కట్టినటువంటి తిరుపతి దేవస్థానంలో మోడల్లో కట్టినటువంటి గుడులు ఎక్కడ లేక 350 కిలోమీటర్లు వచ్చి చూసి వెళ్ళిపోరండి. ఒక 100 గుడి దాకా కట్టాడండి. గుళ్ళు కట్టి 100 మంది గుళ్ళు కట్టిన తర్వాత ఈ ఊరి నుంచి తీసుకెళ్ళి జీవనోపాధికి అక్కడ వాళ్ళందరికీ నేర్పితే ఇప్పుడు 100 మంది వరకు ఈవేళ ఇది గుళ్ళు కట్టి వాళ్ళు ఉన్నారు. పెద్దాపురం తర్వాత ఇప్పుడు ముత్యాలపల్లిలోనే గుళ్ళు కట్టి వాళ్ళు ఉన్నారండి. ఆ గుళ్ళు కట్టడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వచ్చి మంచి డెవలప్ అయ్యారండి. జీవనోపాధి అభివృద్ధి ఎలాగైందంటే చెరువులు వచ్చాయండి. చెరువులు వచ్చి చెరువుల్లో ఉలిపని జరిగింది, చెరువుల్లో రాబడి వచ్చింది, మంచి అభివృద్ధి అయ్యారండి చెరువుల వల్ల. అలాగే గుడుల వల్ల అభివృద్ధి అయ్యారండి. అంతకుముందు చాలా పేద ఊరండి ఇది. నా టైంలో 1952లో నేను ఎడ్యుకేషన్ పాస్ అయినప్పుడు ఇక్కడ ఎక్కడ అసలు చదువుకోవడానికి అసలు బళ్ళు ఇవ్వండి. మొగల్తూరులో ఎడ్యుకేషన్ పబ్లిక్ ఉండేదండి, పబ్లిక్ స్కూలు. అక్కడికి వెళ్ళి చదువుకుని
అలాగే డెవలప్ అయ్యామండి. సరే అగ్నిశత్రులో చదువుకి చాలా వెనకబడిన తరమండి. చదువుల్లో బాగా ఏవి చేత కాకపోతే ఏవి చదువుకోలేని పరిస్థితి ఉంటే అలాగా కొద్దిగా డెవలప్ అయ్యి నెమ్మదంగా ఈ ఊర్లో 20 మంది ఇంజనీర్లు ఉన్నారండి. మత్స్యకారుల్లో 20 మంది వరకు ఇంజనీర్లు ఉన్నారండి. చాలా ఆ రకంగా డెవలప్ అయ్యి చేసి ఇప్పుడు అనేక రకాలైన విధానం మీద రాబడండి. ఒకటి గుడి కట్టేవాళ్ళు 100 మంది ఉన్నారండి. నామలండి ఏటనామలు కడతారండి. ఏటనామ కట్టేవాళ్ళు 20 మంది ఉన్నారండి. చెరువులు చేసేవాళ్ళు ఒక 100కి 40-30 మంది ఉన్నారండి. అలా చెరువుల మీద ఆదాయం, మరి గుడి కట్టి దాని మీద ఆదాయం, ఇలాంటి రకరకాల ఆదాయం వల్ల ఈవేళ ఊరు సుభిక్షంగా ఉండి హైవే వచ్చిందండి. హైవే వల్ల ఎకరం 1000 రూపాయలు ఉండేదండి. సెంటు ఇప్పుడు 3 లక్షల రూపాయలు కూడా. ఆ రకమైన మోడల్ ప్రకారంగా హైవే వల్ల ఎక్కువ డెవలప్ అయిందండి. ఈ అందమైన పెంకిటింట్లో 10 ఏళ్ళ కిందట ఒక సినిమా కూడా తీశారంటండి. సినిమా పేరు చెప్పలేకపోయారు కానీ పెద్ద ఆయన చూసారా? పచ్చని తోటలు, హాయిగా ఉండే వాతావరణం, చల్లటి గాలి, ఇలాంటి ఇంట్లో ఉంటే ఉల్లాసమే వేరండి. ఇగో సపోటా చెట్లు, ఇక్కడ అనేక వాణిజ్య పంటలు పండుతాయని ఇందాక చెప్పాను మీకు. వరి మినహా సీతాఫలం కూడా కనిపిస్తుంది అక్కడక్కడ. అసలు తీర ప్రాంతంలో ఇలా పుష్కలంగా ఉన్న పచ్చని సంపద ఇది ముత్యాలపల్లి సొంతమండి. ఒకవైపు మత్స్య సంపద, ఇలా వాణిజ్య సంపద. ఇప్పుడు మనం మళ్ళీ జాతీయ రహదారికి వెళుతున్నామండి. జాతీయ రహదారిలో బండి ముత్యాల అమ్మవారి పేరుతో ఒక ఉన్నత పాఠశాల ఉంది. అది చాలా బాగా నిర్వహిస్తున్నారని తెలిసి దాన్ని చూడటానికి వెళుతున్నాను. ఎదరే బండి ముత్యాలమ్మ ఉన్నత పాఠశాల. అంటే బండి ముత్యాల అమ్మవారికి భక్తులు వేసిన విరాళాల్లో కొంత భాగం దీన్ని ఖర్చు చేసి డెవలప్ చేసినట్టు ఇందాక పెద్ద ఆయన రాజారావు గారు చెప్పారు కదండి, అదే ఈ స్కూలు. చూడండి, బాగుంది కదండి పాఠశాల ఆవరణ. పచ్చని చెట్లు, వాటి నిర్వహణ బాగుంది. ఆ వెనకాలే జాతీయ నాయకుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది. బాగుందండి. పిల్లలకు జాతీయ నాయకుల విగ్రహాలు చూపించాలి, వాటి చరిత్రను వివరించాలి, లేదా దేశం కోసం త్యాగం చేసిన విలువ తెలియదు. ఇక్కడ భారతమాత విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ గురించి విద్యా కమిటీ చైర్మన్తో మాట్లాడదాం. ఇక్కడ వంటలు సిద్ధం చేస్తున్నారు, మధ్యాహ్న భోజనాన్ని. బాగుంది, కిచెన్ కూడా శుభ్రంగా ఉంది. వంట వేడివేడిగా సిద్ధం చేస్తున్నారు పిల్లల కోసం. మరి చైర్మన్ ఏమంటాడో విందామండి. వీక్షకులందరికీ నమస్కారం అండి. మా ముత్యాలపల్లి గ్రామంలో శ్రీ బండి ముత్యాలమ్మ ఉన్నత పాఠశాలకు సంబంధించి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నేను. మన ముత్యాలపల్లి గ్రామంలో మన హై స్కూల్ 1992లో ప్రారంభమయ్యే దగ్గర నుండి కూడా ఎంతోమందిని విద్యార్థుల్ని ఉన్నతమైన పొజిషన్ మీద తీసుకువచ్చి చాలా మంచి విద్యా రంగంలో విశేష కృషి చేస్తున్నందుకు ముత్యాలపల్లి హై స్కూల్ చాలా ఉన్నతమైన పాత్ర పోషిస్తుంది ముత్యాలపల్లి గ్రామానికి. అదేవిధంగా ఈ సంవత్సరం నుండి గత 2 సంవత్సరాల నుండి కూడా మన స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశారు గత విద్యా కమిటీ కానీ ఇది కానీ. ఇంకా మనం ముత్యాలపల్లి గ్రామానికి హై స్కూల్ అనేది ఒక గొప్ప వరం లాంటిది. ఎందుకంటే ఇక్కడ వచ్చి ప్రతి టీచర్ కానీ ప్రతి ఎవరైనా సరే కూడా మంచి శ్రమించి పనిచేసి విద్యార్థుల్ని ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్లేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఇది బాగా ఆర్థికంగా వెనకబడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఈ యొక్క విద్యాదానం వల్లే
మన ఊరికి ఎక్కువగా పేరు మన హై స్కూల్ వల్ల రావడం జరుగుతుందండి. నేను విద్యా కమిటీ చైర్మన్గా ఉండగా అదే రకంగా కష్టపడి పనిచేసి విద్యార్థుల్ని మంచి ఉన్నతమైన పొజిషన్ తీసుకు రావడానికి కృషి చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడి నుంచి ఊరు పడమర వైపు జాతీయ రహదారిలో బయలుదేరాను. ఎందుకంటే పడమర వైపున కూడా మరో వంతెన ఉంది. ఈ వంతెన చాలా చారిత్రాత్మకం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన 1980 దశకంలోనే చింతరేవు వద్ద ఈ వంతెన శంకుస్థాపన చేసి నిర్మించారండి. నిజంగా ఆయన ఈ తీర ప్రాంతానికి రవాణా సౌకర్యాలు కల్పిస్తూ నిర్మించిన మొదటి వంతెన ఇదే. ఆయన పుణ్యమా అని తరువాత మళ్ళీ బండిముత్యాలమ్మ ఆలయం వద్ద ఇందాక చూపించిన వంతెన కూడా కట్టారు. ఇక్కడ వ్యాపారాలు కూడా బండిముత్యాలమ్మ పేరుతో కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఈ వంతెన హిస్టరీ చెప్తే నిజంగా ఆ రోజుల్లో ఈ వంతెన కట్టడం వల్లే ఈ తీర ప్రాంత ప్రజలు అంటే సముద్ర తీరంలో ఉన్న నరసాపురం నియోజకవర్గానికి పూర్తిస్థాయి రాకపోకలకు పునాదులు పడ్డాయి. ఈ వంతెన కూడా ఉప్పుటేరు గొంతేరు కలిసే ప్రాంతం. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఇది పడమర వైపున ఉంటుంది. పడమర నుంచి మళ్ళీ దక్షిణం వైపు కూడా ఇదే డ్రైన్ ప్రవహిస్తూ మోళ్ళపరు దగ్గర సముద్రంలో కలుస్తుంది అన్నమాట. అంటే 4 వైపులు ఉంటే 3.5 వైపులు కూడా పూర్తిగా నీళ్లతోనే ఈ ద్వీపకల్ప ముత్యాలపల్లి గ్రామం ఉంటుందండి. చూడండి, మళ్ళీ ఉప్పుటేరు గొంతేరు డ్రైన్ కలిసే ప్రాంతం. ఇది చింతరేవు వంతెన అంటారు. ఇది ఎన్టీఆర్ మంజూరు చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1992 ప్రాంతంలో ప్రారంభించాడు. ఇప్పుడు ఇదే దీనిపై నుంచే జాతీయ రహదారి 214 వెళ్ళింది. ఇదిగా దూరంగా కనిపించే సమీప ప్రాంతం సముద్రం ఉంటుందండి. ఇదంతా కొబ్బరి చెట్లు ఉండి ఏదో కేరళ ప్రాంతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. దీని మీద ఒక ప్రత్యేక వీడియో చేయాల్సి ఉంటుందిలేండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా కొబ్బరి చెట్లు కూడా, ఇది ఉప్పు నీరు అయినప్పటికీ ఈ తీరంలో కొబ్బరి చెట్లు కూడా బాగానే పండుతాయి. చూడండి ఎంత బాగుందో. సూర్యకిరణాలు మెలమెలలాడుతున్నాయి. ఇట్లాంటి వాతావరణం చూస్తుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇది ముత్యాలపల్లికి పడమర దక్షిణం వైపు ప్రాంతం. చూడండి, ఇది భీమవరం వైపు వెళ్ళే ప్రాంతం వైపు ఉన్న డ్రైన్ వాతావరణం. ఇందాక చూసిన కాలువ ప్రాంతం. ఇప్పుడు మనం ఇందాక సముద్రం వైపు చెప్పిన ప్రాంతానికి ఒకసారి వెళదామండి. ఇక్కడ 2-3 రామాలయాలు ఉన్నాయంట. ఆ రామాలయాలు చూపిస్తూ పడవల రేవు వరకు నేను ప్రయాణం సాగిస్తాను. అంటే ఎక్కడి నుంచి ముత్యాలపల్లి వంతెన తర్వాత ప్రారంభమవుతుందండి. ఇది సరిహద్దు వంతెన. ఇటు కనిపించే వైపు ఏమో అలా నర్సాపురం, అమలాపురం, కాకినాడ వెళుతుంది. ఈ కెమెరా వెనక వైపున భీమవరం మండలం నుంచి బందరు అలా ఒంగోలు వరకు వెళుతుంది. ఇప్పుడు ఈ ఊళ్ళో పడమర వైపున ఉన్న గ్రామ పార్కులోకి వెళ్తున్నాం. ఇది చింతరేవు అంటారు. ఊళ్ళో సిమెంట్ రోడ్డు వేశారు, లేకపోతే ఇది బురద నేలండి. ఇదిగో పట్టాభిరామయ్య ఆలయం అంటండి. ఇది పట్టాభిరామాలయం. లోపల చాలా బాగుంది కానీ ప్రస్తుతం తలుపు వేశారు. అయినా ఒకసారి ఆలయాన్ని చూసి ఎదరకు వెళదామండి. ఇది రామాలయం అండి. ఇది అంటే 2వ ఆలయం. దీని పక్కనే సమీపంలో ఉంది. ఈ ఆలయం కూడా 10 ఏళ్ళు అవుతుందంట కట్టి. ఇది కూడా చాలా విశాలంగా సింపుల్గా కట్టారు. జ్యోతిస్తంభం చూడండి బాగానే కట్టారు, కొంచెంతో హైట్గానే కట్టారు. రామాలయం. పూజారి గారు వస్తున్నారు. లోపల గర్భగుడిలో సీతారామచంద్రుల విగ్రహాన్ని చూపిస్తానని చెప్పారు. ఒకసారి అటు వెళ్తాను చూడండి.
సీతారామచంద్రుల విగ్రహాలు బాగున్నాయండి. ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయలుదేరదాం. ఇప్పుడు ఈ ఊరు వెనక భాగం అంటే డ్రైన్ గొట్టంట నేను వెళుతున్నాను. ఇదిగో ఇక్కడ ఒక పడవల రేవు ఉంది. పొద్దున్నే ఇక్కడ పడవల ద్వారా మత్స్య సంపద వస్తుంది. దూరంగా సముద్రం, తర్వాత ఈ డ్రైన్. క్లైమేట్ బాగుంది కదండి. నాటు పడవలు ఆగి ఉన్నాయి. భలే ఉంది క్లైమేట్. ఇక్కడ కూర్చుని కాలక్షేమం చేసేవారికి మాత్రం చక్కటి క్లైమేట్. రావి చెట్టు, దాని కింద రేవులో పడవలు. ఇక్కడ ఒక పెద్ద ఆమె బట్టలు ఉతుక్కుంటుంది. బాగుందండి క్లైమేట్. ఇక్కడి నుంచి ఈ తీరం వెంబడి ఈ చిన్న రోడ్లో ప్రయాణం చేయటం చాలా సరదాగా ఉంది. చూడండి, చుట్టూ పచ్చ చెట్లు, అన్ని రకాల చెట్లు, కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో చూడండి. కింద ఇసుక దారి, చక్కటి వాతావరణం. ఇందులో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది. అక్కడక్కడ ఎవరి తోటలో వాళ్ళ ఇల్లు. భలే ఉందండి. ఇక్కడ చాలా బాగుంది వాతావరణం. ఈ పచ్చని తోటలోంచి మళ్ళీ ముత్యాలపల్లి గ్రామం జాతీయ రహదారిలోకి బయలుదేరాను. పశు సంపద కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్టు అంటే ముత్యాలపల్లి గ్రామం పరిస్థితులు, భౌగోళికం అన్నీ ఈ వీడియోతో ముగిస్తాను. ఈ గ్రామానికి స్టేట్లోనే పేరున్న బండి ముత్యాల అమ్మవారి ఆలయం ఉంది కదా, రేపు ఆ వీడియోని విడుదల చేస్తాను. కనిపించే ఈ ఆలయం ముత్యాల అమ్మవారి ఉపాలయం అట, మరిడి మహాలక్ష్మి వారి ఆలయం. దీని గురించి కూడా రేపు చూపిస్తాను. ఇప్పుడు నేరుగా జాతీయ రహదారిలో ఉన్న బండి ముత్యాల అమ్మవారి ఆలయం దగ్గరికి వెళదాం. అక్కడితో వీడియో ముగిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీద అభిప్రాయం తెలియజేసి కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుతున్నానండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్తే.